డాక్టర్ రామురెడ్డి గారు మేము సన్మానం చేయదలుచుకున్నాము. నాకు ఆయన ఇప్పుడు మామూలు ఎందుకు చక్కటి మూమెంట్ కూడా ఆయనకు మామూలు అందజేస్తున్నాము. డాక్టర్ రాము సార్ ఇడ్జోన్ సార్ కార్యదర్శి వెంకటయ్య యాదవ్ గారు, మరి ఈనాటి సన్మాన గ్రహీతలైనటువంటి మన రాజకీయ గురువృద్ధులు నంద్యాల వరదరాజుల రెడ్డి గారికి, మరి అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ బత్సాయిపల్లి పుల్లయ్య గారికి, మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి అతిరథ మహారథులందరూ ఉన్నారు. ఈ ప్రొద్దుటూరు తాలూకా ఎప్పుడు కూడా మరి సంస్కృతం కానీ మరి అన్ని రకాలుగా అభివృద్ధి చెందినటువంటిది ఈ కడప జిల్లాలోనే. మరి ఇటువంటి కార్యక్రమానికి మరి మన వరదరాజుల రెడ్డి గారికి మన ప్రేక్షకుల తరఫున మనం సన్మానం చేసుకోవడం, మనం సన్మానం చేసుకోవడం వంటిది. ఎందుకంటే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షన్లు అంటే సార్ వర్కింగ్ ప్రెసిడెంట్ నాగమోహన్ రెడ్డి గారు, మరి నాగయ్య గారు, మల్లయ్య గారిని అందరూ కూడా ఆహ్వానించినందుకు మరి తాలూకా తరఫున మరి మన చెన్నారెడ్డి గారికి, వెంకటయ్య యాదవ్ గారికి, మిగతా కార్యవర్గ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటితో ముగిస్తాం. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ R&B బహుశా మీరు అందరూ చూసే ఉంటారు. రామసుబ్బారెడ్డి అన్న గారు ఆయన పద్యాలు, చక్కటి పద్యాలు ఇప్పుడు వినిపిస్తాడు. పంచరత్నం ఎమ్మెల్యే గారికి ఘన సన్మానము. పంచరత్న 132వ నంబర్ శాసనసభ్యుడిగా 6వసారి అఖండ ఆధిక్యతతో ఎలుపొందిన శ్రీ నంద్యాల వరదరాజరెడ్డి గారిని అభినందిస్తూ వారి బావమరది అయిన ఎం రామసుబ్బారెడ్డి గారు, విశ్రాంత రహదారులు భవనముల శాఖ కవి రంగస్థల నటుడు సగనీయుగా సమర్పించు పంచరత్నములు. శాసనసభ్యుల జననము ఒక్కొక్క పద్యంలో ఒక విశిష్టత చూపిస్తూ దాని ముందు ఎన్నిక చెప్పి దాంట్లో వస్తుంది. శాసనసభ్యుల జననము, ఎన్నికలలో ఘన విజయము. పెద్ద వరదరెడ్డికిని పవిత్ర శీలవతి సమిత్రకు జన్మించి వాసిగాంచి శ్రీపురము నియోజకవర్గ శిష్టజనుల చలువ గెలిచి దేశాసన సభ్యుడుగను. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావము దానిని రాష్ట్రాన్ని అభివృద్ధి పథములో నడుపుట రావణమనసిన నటుడు శ్రీరాముడు దేశము ప్రవర్తి చంద్రబాబుదాని రాష్ట్రమును రెంటిని అమిత వృద్ధిగా అభివృద్ధి అండగొనుచు తెలుగుదేశం ఎమ్మెల్యేలు మినిస్టర్స్ సహాయంతో చాలా అభివృద్ధి చేస్తాను చంద్రబాబు అంటున్నాం. అది చెప్తున్నాం. ఇక ప్రొద్దుటూరు పట్టణాభివృద్ధి మీ ప్రథమ కర్తవ్యము. శిబిలతో పొట్టిల్లగి ప్రసిద్ధ కవీంద్రులకెల్ల యోగ్యమై శనిపురమప్పు తత్పురుని శీఘ్రముగా అభివృద్ధి చేసి సుందరతర పట్టణముగా ముదము రీతిని తీర్చిదిద్దిను. స్థిర ఘన కీర్తిగాంతులు విజేతగా నిలుస్తూ భావి ఎన్నికను. గుణముల రాశి నిగరిమి సచ్చీలుడు కార్యనిర్వాహక దురంధరుడు అయిన
ఎమ్మెల్యే గారి మంచి పొగరు మచ్చుకు పెళ్లిటిని కమనీయ వాక్కులం గదగింతు వెంతయు మూర్ఖుల చిత్తము మోదమలర నిరతంగుని నమ్మి నీ వెంట తిరుగు జనము అభిమతమును బొమ్ము చేయవు అలసటవేసటన్నులవు నీ కార్య దీక్ష ఫలితం సిద్ధించుగనుగా పాపము బెరుంగము కొంచెమే నియుగాని పలువల తులువంపు పలుగులకును. ఇది ఒక విశిష్టమైన పదం అన్నాం ఇక్కడ ఈ లైను. బెరుంగము కొంచెమే నియుగాని పలువల తులువంపు పలుగులకును. చుట్టముల మీద కూర్మిని చూపుదెవుడు వేద సాధన నెల్లర నాలుగుందురు ఔర నంద్యాల వంశాబ్దియోషధీశ. నంద్యాల వంశనే ఒక సముద్రం మనకు చంద్రుడి వంటి వాడా. యోషధీశుడు అంటే ఔషధాలకు అధిపతి చంద్రుడు. నంద్యాల వంశాబ్దియోషధీశ పరమకారుణ్య జలనిధి వరదరాజా. కమసానిగా దేవత ఆశీర్వాదములు జనప్రియ పాలన. ఇది చాలా ముఖ్యమైన పద్యం. మనము ఆయన పొగుడుతూ దేవతల ఆశీర్వాదం ఎట్టగలుగుతుంది, నువ్వు చేయాల్సిన పని ఏమిటనే వస్తుంది ఈ పద్యంలో. పావనమయ్య నీ గరిమ భవ్య చరిత్రుడ అంతులేని సత్యావరునిమియు. సత్యావరుడు శ్రీకృష్ణుడు. ఆయన యొక్క దయా దాక్షిణ్యమును గురు నితాంత సపర్య ఫలంబును. రాధాస్వామి గురు ఆ గురు నితాంత సపర్య ఫలములు ఆయన ఎడతెకుండా సేవించిన ఫలితము మహాదేవుని అండనుండగా నదీజల సంపద రైతుకిచ్చి. నీవు చేయాల్సిన జనప్రియ పాలన ఎట్లుండాలంటే, ఇప్పుడు వీళ్ళని ఇరిగిపోతున్నాయి, నీళ్లు లేవు, రైతులు అవసరాలు పడుతున్నారు, ఎట్టదికి నీళ్లు వాళ్ళకి రైతులకి ఇచ్చి పండించమని పదవి ఇక్కడ. నదీజల సంపద రైతుకిచ్చి దీనావనుడం యశంబున జయప్రియ పాలన చేసి చూపుమా. ఆయుర ఆరోగ్య ఐశ్వర్య సఫలంతో నిండు నూరేళ్ళు వర్ధిల్లుగాక. రెడ్డి గారు ఒక నిమిషం మాట్లాడతారు. ఆయన తర్వాత మా వెంకటయ్య సెక్రటరీ గారు ఒక నిమిషం మాట్లాడతారు. తర్వాత అన్నగారికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. మరి ప్రత్యేకంగా చెప్పాలంటే ఇక్కడికి ఉంటే పరిచయమే. అయితే ఆయన జీవితంలో నేను ఏ రాజకీయ నాయకుని కూడా కలసలేదు. ఈయనతో చెప్పను కూడా చెప్పినా, సార్ మీరుండేది చెప్పే నేను తర్వాత నాకు ఎవరితో కలసాలని కూడా చెప్పిన. మరి తర్వాత నేను చాపాడు హెడ్ మాస్టర్ అన్నప్పుడు సార్ నాకు చాలా సహాయం చేసినాడు ఎన్నో రకాలుగా. చెప్పాలంటే ఎందుకంటే మాకు సార్ దగ్గర సన్నిహితం ఉంది కాబట్టి ఆఫీసులో ఒకసారి బిల్లు రాకపోతే నేను పోయి సార్ ఇట్లంటే అప్పుడు డి శ్యామసుందర్ రెడ్డి గారు ఉన్నారు. ఆ ఫోన్ తీసుకొని నా ముందే ఆయన ఎంత తీవ్రంగా మాట్లాడినాడంటే, ఏమయ్యా జయరాం రెడ్డి అంటే ఎవరు అనుకున్నావు నువ్వు? అతను ఆ స్కూల్ మంచి చెడ్డలు చూసేవాడు, నీకు యాన్న కూర్చొని నువ్వేం చేస్తావు, ఆ బిల్లు చేయి అన్నాడు. లేదు సార్ పర్మిషన్ ఒప్పుకోదంటే రాజశేఖర రెడ్డి చెప్తే ఒప్పుకుంటావా అన్నాడు. ఎందుకులే సార్ మీ పని మీరు చేసుకోండి అని చెప్పినాడు. అంటే నా కోసము అంత రిస్క్ తీసుకొని ఒక ఆఫీసర్ను మాట్లాడాలంటే నా మీద ఎంత ప్రేమ ఉందో ఆ రోజే నేను గమనించిన. కాబట్టి ప్రతి ఫంక్షన్కి ఏదున్నా కూడా నన్ను ప్రత్యేకంగా ఉండేవాడు. జరామంటే నాకు నువ్వు తండేసేది నేనే నీకు వేయాలని చెప్పి పోతే నా మెడలోనే వేసేవాడు ఆయన. కాబట్టి నా జీవితంలో ఇంకా రెండో వ్యక్తిని ఇప్పుడు కొంతమందికి తెలిసింటాను. నేను ఎవరైనా పలానాసాటికి ఎమ్మెల్యే దగ్గర పదామని అంటే కూడా నేను రాలే.
నేను ఆ వరదరాజు రెడ్డి దగ్గరికి అయితే వస్తా కానీ మిగతా వాళ్ళ దగ్గరికి నేను రానయ్యా, నాకు ఇదే చాలనుకున్నా. కాబట్టి ప్రత్యేకంగా ఆయనకు ఆరోసారి ఎమ్మెల్యే అయిన దానికి ఇంకా మనం ఏం చెప్పాలో నేను చెప్పలేను, మీకు అందరికీ బాగా తెలుసు. కాబట్టి ప్రొద్దుటూరు మంచి అభివృద్ధిలోకి వస్తుందని చెప్పి నేను ఆయన తప్పనిసరిగా ఈ కార్యక్రమం చేపడతారని చెప్పి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి సెలవు తీసుకుంటాను. మా పెన్షనర్స్ అసోసియేషన్ సెక్రటరీ గారైనటువంటి మన వెంకటయ్య యాదవ్ను మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. వేదికపై ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్మాంజలు. వేదిక కింద ఉన్నటువంటి పెన్షనర్ మహాశైలకు మరియు సోదరులకు అందరికీ ప్రతివాదాలు. గౌరవనీయులు శ్రీ నంద్యాల వరదరాజు రెడ్డి గారు ప్రొద్దుటూరు శాసనసభ్యులుగా 6వసారి ఎన్నికైన శుభ సందర్భంగా వారికి మా పెన్షనర్ తరఫున సన్మానించడం మా యొక్క అదృష్టంగా భావిస్తున్నాం. ఈనాడు రాజకీయ భీష్ముడు, నిరాడంబరుడు, నిగర్వి, శాంతికామకుడు, పేద బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి, నిస్వార్థ ప్రజా ప్రొద్దుటూరు పట్టణంకు మకుటం లేని మహారాజు. ఈయన రాధాస్వామి భక్తుడు. ఈయనకు ఆయన కుటుంబ సభ్యులకు ఆ రాధాస్వామి ఎల్లప్పుడూ సకల ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించి ఇలాగే ప్రజలకు నిస్వార్థ సేవ చేయాలని అందరికీ అందుబాటులో ఉండాలని కోరుతున్నాను. ఈయన 1980 సంవత్సరం నుండి 29 అంటే 2009 వరకు వరుసగా 5 సార్లు శాసనసభ్యునిగా వ్యయాన్ని అందుకొని పేద బడుగు మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరించారు. విన్నపం: మా యొక్క పెన్షనర్లకు 11వ PRCలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు తీవ్రంగా నష్టం జరిగింది. 27% ఇచ్చి ఫిట్మెంట్ 23% తగ్గించిన విధానం బహుశా ప్రభుత్వంలో ఏ ప్రభుత్వంలో జరగలేదు. కావున 12వ PRCలోనైనా మాకు మెరుగైన ఫిట్మెంట్ ఇవ్వడానికి మరియు డిఏ బకాయిలు వచ్చేలాగా చేయాలని మరీ కోరుకుంటూ విరమించుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. పుల్లయ్య గారిని మేము ఇప్పుడు కాదు అన్ననే రోజు సన్మానం చేయాలని అనుకున్నాము. ఆయనకు డాక్టర్ రామరెడ్డి గారికి తర్వాత అన్నకు ముగ్గురికి సన్మానం చేయదలుచుకున్నాం అన్నమాట. కాబట్టి ఇప్పుడు అన్న సన్మానానికి ముందు మనం బచ్చల పుల్లయ్య గారిని మేము సంఘం తరఫున సన్మానం చేస్తున్నాము. ఉంది మా మెంబర్ ఆయన. సెక్రటరీ గారైనటువంటి రామ్మూర్తి నాయుడు అన్న, ఇక్కడ కార్యక్రమం జరుగుతూ ఉంది, మేము మా శాసన సభ్యునికి సన్మానం చేస్తుంటాం, మీరు కూడా రాండి అని అంటే మా మాటకి విలువ ఇచ్చి వెనువెంటనే ఆయనకి ఎన్ని పనులున్నా కూడా అవన్నీ క్యాన్సిల్ చేసుకొని, లేదు అన్నగారికి సన్మానం నేను కూడా చూడాలా, నేను కూడా రావాలా అనే పట్టుదలతో ఆయన ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు మా పెన్షనర్స్ అసోసియేషన్ తరఫున ఆయనకు సన్మానం చేయదలుచుకున్నాం. కోరి ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలలో అభిమానం ఉన్నటువంటి మన శాసనసభ్యుడు వరదరాజు రెడ్డి గారికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. అధ్యక్షులు చెన్నారెడ్డి గారు, మిత్రుడు పుల్లయ్య గారు, జయరామ్ రెడ్డి గారు, ఇంకా వేదిక మీద ఉండబడిన పెద్దలు, ఈ సమావేశానికి హాజరైన పెన్షనర్స్ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ సమావేశానికి చెన్నారెడ్డి గారు, దస్తగిరెడ్డి వీళ్ళందరూ వచ్చి రాజుగూడ రమ్మని పిలవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ సన్మానాలు ఇవన్నీ మనిషికి అహంకారాన్ని పెంచుతాయి అని నా అభిప్రాయం. అనే ఫీలింగ్ మనిషికి వస్తుంది. కాబట్టి అటువంటి రాకుండా ఉండాలని, నిరంతరం నేను ప్రజాసేవకునిగా ఉండాలనే నా అభిప్రాయం. కాబట్టి ఈరోజు మీరందరూ ఎంతో ఆప్యాయతతో నా మీద ఇక్కడ ఉండే వాళ్ళు చాలామంది 190 మంది, నేను ఒక 50 సంవత్సరాల నుంచి అందరూ చూసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ప్రతి ఒక్కరు కూడా
ఏదో అంతో ఎంతో మాట్లాడే పరిచయం ఉన్నబడిన వాళ్ళే ఉన్నారు. కాబట్టి మీ అందరినీ ఈ సందర్భంగా కలుసుకోవచ్చునని ఒక మంచి ఆలోచనతో కూడా నేను ఒప్పుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నేను గతంలో చూడని వ్యక్తులు, నేను గతంలో మాట్లాడిన వ్యక్తులందరినీ కూడా చూసేదానికి అవకాశం కల్పించిన మీకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక ప్రతినిధిని కావాలని ప్రజలు కోరుకోవడం ఎన్నికల సందర్భంగా జరుగుతూ ఉంటుంది. ఆ ఎన్నికల సందర్భంలో మనకు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు, అసెంబ్లీకి ఎన్నికలు జరిగే సందర్భంలో నేను గతంలో 5 సార్లు శాసనసభ్యుడిగా ఉన్న తర్వాత ఇప్పుడు ఒక 15 సంవత్సరాల నుంచి స్తబ్దతగా రాజకీయాలకు ఒక దూరంగా ఉండే సందర్భం జరుగుతూ వచ్చింది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో నేను ఆల్రెడీ ఆల్మోస్ట్ మళ్ళీ నేను రాజకీయాల్లో ఉండాలనే పరిస్థితి నుంచి విరమించుకొని ఉన్నాను. కాబట్టి ప్రొద్దుటూరులో జరిగే కొన్ని పరిస్థితులు, కొంత దుర్మార్గమైన పరిపాలన, ఏదో ప్రజల ఆస్తులను ఆక్రమించుకోవడము, విపరీతంగా డబ్బులు వసూలు చేయడము, ఎక్కడ చూస్తే అక్కడ విపరీతంగా పెరిగిపోయే పరిస్థితులు ఉండబడిన కారణంగా చాలామంది నాకు పాత స్నేహితులు, మిత్రులు వాళ్ళందరూ కలిసి వచ్చి, సార్ మీరు ఉండాలని చాలామంది మిత్రులందరూ నన్ను కలవడము, మరి నాకు ఉత్తరాల ద్వారా కూడా రాయడం కూడా జరిగింది. సరే చూద్దామని చెప్పి ఒకసారి చంద్రబాబు నాయుడు గారిని హైదరాబాద్లో కలిస్తే నాకు ఒక అవకాశం ఏంటి సార్, ప్రజల అభిప్రాయం ఉంది అనేది నేను ఆయనతో కలిసి మాట్లాడాను. సరే చూద్దాం, నువ్వు పని చేస్తానని చెప్పినాను. అప్పటి నుంచి నేను మళ్ళీ యాక్టివ్ పాలిటిక్స్లో పార్టిసిపేట్ చేస్తూ వచ్చాను. ఫోన్లో నొక్కి టికెట్ ఇచ్చింది నాకు ప్రజలు ఇప్పించినాను. ఇది కేవలం ప్రజాభిప్రాయం మేరకే నాకు టికెట్ ఇచ్చింది తప్పక నేనేదో పెద్ద గొప్పతనం అయితే నాతో ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఆర్లగడ్డకు వచ్చిన సందర్భంలో ఒకసారి కలిసిన, కమలాపురం వచ్చింటే ఒకసారి కలిసిన తప్పగా మరి ఉన్నట్టుండి నాకు నా పేరు ప్రకటించడం జరిగింది. ప్రకటించిన తర్వాత ప్రొద్దుటూరు ప్రజలందరూ ఎంతో కష్టపడి ఆర్థిక సాయం చేసి అందరూ కష్టపడి గెలిపించి మంచి మెజారిటీలో గెలిపించిన ప్రజలందరికీ జీవితాంతం రుణపడి ఉంటాను. కాబట్టి నేను ప్రజలందరూ కూడా నేను అందరికీ చెప్తున్నాను, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. సర్వస్వతంత్రమైన జీవితాన్ని కనపడి ఎవరైనా భూముల దగ్గరికి వస్తే కానీ, ఇళ్ళ దగ్గరికి వస్తే కానీ ఏదో అన్యాక్రాంతాలుగా పంచాయతీలు చేసి డబ్బులు తీసుకొని అంటామని ఎవరు ఒప్పుకోవద్దు. నాకు చెప్పండి, నేను దాన్ని తప్పకుండా మీ వెనక ఉండి దాన్ని బాధపడ్డాను. ఇది నా ప్రథమ కర్తవ్యం. ప్రొద్దుటూరులో నేను చేయాలనుకునే మొట్టమొదటి పని. కాబట్టి గతంలో ఉన్న పరిస్థితులు, భూ ఆక్రమణలు, కేసీ కెనాల్ భూములు ఆక్రమించుకోవడము, బంజరు భూములు ఆక్రమించుకోవడము, ప్రభుత్వ ఆస్తులు ఆక్రమించుకోవడము, ఇటువంటి దుర్మార్గం చర్యలు సాగలేదు. నాకు సమాచారం ఇవ్వండి. మీరు సమాచారం ఇస్తే తప్పని వెంటనే నేను అటెండ్ అవుతా. అది ఎంత కష్టతరమైన విషయమైనా కానీ ప్రభుత్వ సహాయాన్ని తీసుకుంటా. కాబట్టి మీరందరూ ఆర్థికంగా ప్రొద్దుటూరులో ఆర్థిక పరిస్థితి బాగుండదని అందరూ కూడా రకరకాల వ్యాపారాలలో కొంత ఇబ్బందులు గురి చేస్తుంటారు. మరి బంగారు వ్యాపారస్తులందరికీ కూడా చాలా వాళ్ళకు కొంతమంది బాధించడం కూడా జరిగింది. కాబట్టి ఎక్కడైనా కూడా మనకు స్వతంత్ర దేశం, రాజ్యాంగం ఇచ్చిన హక్కు మనకు. ఈ హక్కులు ఎవరు కావాలని కూడా ఒప్పుకునే ప్రసక్తే లేదు. దయచేసి మనం అందరం కూడా ఎక్కడైనా మీరు సమాచారం ఇవ్వండి. నాకు సమాచారం ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినా నేను దానిని అటెండ్ అవుతా. నేను వచ్చిన చెప్పినా దాన్ని పట్టించుకొని పనిచేస్తా. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు డైరెక్ట్గా ఫోన్ చేయండి, నేనే ఫోన్ ఎత్తా. కొన్ని సందర్భాలలో ఎక్కడైనా మీటింగ్ ఉంది, ఇక్కడ ఉన్నా నేను మా పిఏ దగ్గర ఫోన్ ఉంటుంది, ఆయన అటెండ్ అవుతారు. మళ్ళీ నాకు ఒకసారి ఇట్లా చేస్తారు, అక్కడ నేను మళ్ళీ రీకాల్ చేస్తా. కాబట్టి దయచేసి నేను ప్రజలకు సేవకుని, నిరంతరము నాకు సేవ చేసే అవకాశం కల్పించిన పొద్దుటూరు ప్రజలకు జీవితాంతము మీకందరికీ రుణపడి ఉంటారని, బతికినంత వరకు ఇదే నిజాయితీతో జీవించి చచ్చిపోతా. అంత తప్ప ఎక్కడ ఏ తప్పు చేయను.
ఈ జీవితంలో నా కొద్దీ నేను బతకాలని నిజాయితీ ఉంటాను. ఎవరో చూసేదానికి ఎవరో అనుకునేదాని కోసం కాదు. నాకు ఒక దేవుడు మానవ జన్మ ఇచ్చినాడు, గొప్ప జన్మ. ప్రపంచాన్ని సాధించే శక్తి ఒక మానవునికి మాత్రమే ఉంది. అంత గొప్ప జన్మ ఇచ్చిన దేవునికి నిరంతరం కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ నా జీవితాన్ని సాధించాలని నేను నా కుటుంబ సభ్యులకు, కొడుకులకు, బిడ్డలకు ఏదో ఆస్తులు సంపాదించని ఆలోచన నాకు ఎప్పుడు కూడా లేదు. నాకు మా అబ్బగారు ఇచ్చిపోయిన అనుకోండి 37 ఎకరాలు భూమి ఉంది, దాంట్లోనే జీవనం చేస్తాను. నాకు ఇంటి కూడా లేదు. నేను ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉండాలనుకుంటున్నా. కామనూరు ఇక్కడికి 10 నిమిషాల్లో పోగలుగుతా, 10 వచ్చి రాగలుగుతా. మంచి గాలి, వెలుతురు ఇవన్నీ కూడా ఇన్ని అంత బాగుంది కాబట్టి నేను ఇప్పటికి కూడా ఆరోగ్యంగా ఉన్నాను, నేను కానీ మా కుటుంబ సభ్యులు కానీ. కాబట్టి నేను ఎప్పుడూ నిజాయితీగా జీవించాలి. దాంట్లో ఎవరు ఎన్ని మాటలు చెప్పినా కూడా నేను తప్పకుండా చేయను. పొరపాటుగా ఎవరైనా ఎక్కడైనా జరిగితే చెప్తే నేను సవరించుకుంటాను కూడా. కాబట్టి ఉద్యోగస్తులందరికీ పిఆర్సీ విషయం చెప్పినాడు సోదరుడు. పిఆర్సీ విషయంలో తప్పనిసరిగా మీకు అన్ని రకాల న్యాయం జరుగుతుందని నేను చెప్పగలుగుతున్నా. ఎందుకంటే గత ముఖ్యమంత్రి మాత్రం నీ అంత కాదు, మా ముఖ్యమంత్రి ప్రజలతో మాట్లాడతాడు, మీతో సంప్రదిస్తాడు, మీ లీడర్లతో సంప్రదిస్తాడు. 1-2 సార్లు 3 సార్లు సంప్రదించిన తర్వాత మెరుగైన పిఆర్సీని ఇస్తాడు. కానీ మీరు ఎప్పుడు కూడా తక్కువ ఇస్తారని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. గతంలో మీకు తెలుసు, చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నాను అభివృద్ధి చేయాలంటే రోడ్లు విస్తరణ చేయాలి. రోడ్లు విస్తరణ చేయాలంటే సర్వేలు ముందుంచి కొత్త వేసి కొడదామంటే ఒప్పుకోరు. ఎట్లా మనం అభివృద్ధి చేసేది? అందరి కోరికలు ఎట్లుంటాయంటే మనం పొద్దుటూరు పట్టణంలో కరెంటు లేకుండా వసాల్లో పట్టుకుండాలి అనుకుంటాడు. 2 అడుగులు వేస్తానే డస్ట్బిన్ ఉండాలి, కానీ నా ఇంటి దగ్గర ఉందంటాడు. ఈ సమాజంలో మనం బతుకుతాం. ఈ సమాజం నుంచి వెలికి రావాలి మనం అందరం కూడా. ఎవరిది శాశ్వతం కాదు, అందరికీ అశాశ్వతమే. అశాశ్వతమైన జీవితంలో మనం ఉంటూ ఇన్ని కండిషన్లతో మనము జీవనం చేయాల్సిన అవసరం లేదు. ప్రజాస్వామ్య దేశంలో స్వేచ్ఛగా మనం ఉండాలా. మనం అందరము రేపు తెల్లవారేసరికి బతికే రోజులు ఒక రోజు తగ్గిపోతాయి మనకు. కరెక్టేనా? ఎవరైనా అనుకుంటున్నావా మనం అట్లా? లేదు, రేపు ఇది చేయాలి, మొన్న అధ్యాయాలు వాడు అడిగిపోయి, చిన్నోడు అడిగిపోయి, పెద్దోడు అడిగిపోయి అని మాట్లాడుతూనే ఉన్నాను తప్పగా. అయ్యా ఇట్లా గొప్ప జన్మ మానవ జన్మ ఇచ్చినాడు దేవుడు. ఆ దేవునికి నిరంతరము కృతజ్ఞతలు, ధన్యవాదాలు జరుపుకొని ఇంత గొప్ప జన్మ ఇచ్చిన దేవునికి దగ్గర అయిదామనే ప్రయత్నాలు చాలామంది తక్కువ చేయడం లేదని నా అభిప్రాయం. ఈ ప్రపంచము, భూమి ఇట్నే ఉంటుంది, ఆకాశం ఉంటుంది. మన అట్లాంటి వాళ్ళము లక్షల కోట్ల మంది వస్తుంటాం పోతుంటాం. ఇది చేయి. కాబట్టి మనమందరం కూడా న్యాయబద్ధమైన జీవితం గడపాలా, నిజాయితీగా జీవించాలా. మనం ఏదైనా తినాలంటే రుచికరమైన మసి అయిపోతుంది. దానికోసం పరగులాడుతున్నాము, ఎక్కడ బాగుంటుంది ఆడ బాగుంటుంది అని అనుకుంటున్నాం. మన కార్లు వేసుకొని చెన్నూరు సందర్భాలు ఉండేవారు పొద్దుటూరు పట్టణంలో. కాబట్టి మనము నడవాలా, తిరగాల, పని చేయాలా, సైకిల్ దొక్కాలా, మోటార్ దొక్కాలా, కారు దొక్కాలా అంటే శక్తి కావాలా. ఆ శక్తి కోసం మనం ఆహారం తీసుకోవాలి అంతే. రోజు ఇదే తినాలి అదే తినాలనేది కాదు. మనం తినే జొన్న రొట్టె కానీ సంగటి కానీ ఏదైనా కూడా శక్తి వస్తుంది. ఆ శక్తి వస్తే మనం అన్ని పనులు చేసేదానికి మనకు వీలు ఉంటుంది. దానికోసం మనం ఆహారం తింటాం అనేది చూడాలి. కానీ రోజు పంచం అవసరం లే. వారందరూ సంగటి జొన్న రొట్టె తినే బ్రహ్మాండంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. మీరు అందరూ చూస్తుంటారు. శేఖ్ కవరాల గడ్డలు పిల్లలు దుంసలు ఉన్నట్టుంటారు. వాళ్ళు పిల్లలు చూస్తే, మన పిల్లలు చూస్తే చాలా తేడా ఉంటుంది. కాబట్టి ముడి పదార్థాలకు అలవాటు పడండి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. ఎప్పుడైతే మనం ఆరోగ్యకరంగా ఉంటామో, ఇక్కడ మన మార్కెట్ యార్డ్ కాడ నుంచి ఆడ పోలీస్ స్టేషన్ వరకు అన్ని ఆసుపత్రులే. ఒక్క గాంధీ రోడ్డులోనే ఉంటారు అందరూ ఆసుపత్రులు. ఇక్కడ కొరపాటు రోడ్డుకు, మైకూరు రోడ్డుకు ఎవరు రావడం లేదు, ఎందుకో నాకు తెలియదు. కాబట్టి ఆరోగ్యం కోసం మనము భోజనం తినాలా. దేవుడు ఇచ్చిన ఒక్క మానవ జన్మ కోసము మనం నిరంతరము దేవుని ప్రార్థించుంటూ చేతనైనంత వరకు డబ్బు పెట్టకుండా చేసే కొన్ని పనులు ఉన్నాయి. దేవాలయంలో చెట్లు నాటండి,
స్కూళ్ళలో కసువులు దుబ్బండి, స్కూళ్ళలో మంచినీళ్ళు పెట్టి కుండ పెట్టి నీళ్లు పోయండి, కసువులు దుబ్బండి స్కూళ్ళలో. మీరందరూ ఏంటబ్బా ఎట్లా చెప్పండి అనుకుంటుంటాడు. దేవునికి దగ్గర కావాలి, గొప్ప మానవ జన్మించిన దేవునికి దగ్గర కావాలంటే ఇటువంటి మంచి పనులు చేయాలి, చేతుల్లో చేయాలి. రోజు మనం దేవాలయానికి పోయి ముక్కుంటాం. ఎంత ముక్కుంటామంటే దినదిన కార్యక్రమాలలో మనం ఎంత నిజాయితీగా జీవిస్తున్నాం అనేది చూస్తే ప్రతి ఒక్క ఉద్యోగస్తుడు ఎవరైనా కూడా తన జీవితంలో కష్టపడి అతని డిపార్ట్మెంట్లో నేను ఎక్కడ అవినీతికి ఆస్కారం లేకుండా నేను నా యొక్క ఉద్యోగాన్ని నేను చేయగలిగినానని ఆత్మసంతృప్తి, చనిపోయేటప్పుడు ఇచ్చే ఆత్మసంతృప్తి కొన్ని వందల కోట్ల రూపాయలు కూడా ఇయ్యదు. ఆత్మసంతృప్తి అనేది చనిపోయేటప్పుడు అప్పుడేదో కొడుకులు విడుగులు అందరూ పక్కన ఉంటాడు, ఈడున్నారా బాగున్నారు అనుకోకుండా నిరంతరం దేవుని ప్రార్థించాలి. జన్మించింది ఎవరు? మనకు ఏం చేయగలిగినా ఆయన వల్లనే సాధ్యం. మనం ఇక్కడందరం ఈరోజు ఇక్కడ కూర్చొని ఒక రిటైర్డ్ పెన్షన్స్ అసోసియేషన్ తరఫున నాకు సన్మానం పెట్టినారంటే అది కూడా దేవుని దయతోనే జరుగుతుంది. ప్రతి ఒక్కటి ఆయన అనుమతి లేని ఏది జరగదని నా యొక్క అభిప్రాయం. కాబట్టి మనమందరం కూడా గొప్ప జన్మ ఇచ్చినాడు, ప్రపంచాన్ని శాసించే శక్తి ఇచ్చినాడు, చంద్రమండలంలో పోయి దిగగలుగుతున్నాం. మేధా సంపత్తి మానవ నుంచే వాళ్ళందరూ మనం దానికి దీప నైవేద్యాలు, దీపారాజనలు అవన్నీ కార్యక్రమాలు జరుపుతారో లేదనక మంచి ఉద్దేశంతో వాళ్ళ భూములన్నీ రాయించారు దేవాలకు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? ఎట్ట వీలుంటుందో ఎట్టగొట్టేద్దామని చూస్తున్నాం. అని దేవాలయాలు ఇట్నే ఉంటాయి, ఈ ఆకాశము భూమి పొద్దుటూరు ఇట్నే ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ ఉంటుంది, భారతదేశం ఉంటుంది, ప్రపంచం ఉంటుంది. మన రోజులు వస్తూ ఉంటాం, పోతూ ఉంటాం. కాబట్టి మనందరము దినదిన కార్యక్రమాల్లో దేవునికి దగ్గరయ్యే ప్రయత్నం చేయండి. చేసిన దానివల్ల ఈ జన్మకు సార్థకత దొరుకుతుంది. జన్మించింది ఆయనే. మనం ఎక్కడ కుక్కను, నక్కను, గాడిని, దున్నపోతులా పుట్టించకుండా ఒక గొప్ప జన్మ ఇచ్చినాడు. ఈ జన్మకు నిరంతరం కృతజ్ఞత చేసుకొని దేవునికి దగ్గరయ్యే ప్రయత్నం చేయండి అని విశ్రాంత ఉద్యోగస్తులు దాదాపు 70-80 ఏళ్ళ వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి నాకు చూసిన చిన్న సలహా వాళ్ళకి ఇస్తూ అందరికీ నమస్కారం తెలియదు. సన్మానం చేద్దామనుకుంటే నాకు వద్దన్న సన్మానం అన్నా. మేమేం చెప్పాము అన్న, వరదరాజు రెడ్డికి కాదు మేము సన్మానం చేసేది, ఆయన మంచితనానికి సన్మానం చేస్తున్నామని. ఆయన మంచితనానికి మేము సన్మానం. మా అన్నగారు వరదరాజుడు చక్కని స్వభావం కలిగిన వాడు. కంఠమంటలు జరగడు, కంఠమందు విషము పోనడు, పెనుమత్సవలయు కుటిలో తలను దాల్పడు, కుహనమతము దోడ సకల సద్గుణ రాశి సజ్జనుడు, సకల సద్గుణ రాశి సజ్జనుడు. చివరిగా వైఎస్ఆర్ చిన్నవాడినైనా పండితాధికారుల చేత వారికి ఆశీర్వాదం తెలుపుతున్నా. శ్రీకరములౌత శ్రీశైల శృంగనాథ శీర్ష గంగా తరంగిణి శ్రీకరములు రమ్య సౌజన్యపురుడై రాణమేరు నంజాల వరదరాజరెడ్డికి ఇతడు పురుషాయుషము వహించుగాక. మీరు చక్కని రాజకీయ భగవత్ సంపత్చేత మీరు మానవులకు ఉన్నటువంటి 100-120 కూడా బతకాలని ఇతడు పురుషాయుషం సకల మానవ నాన్న ఇటు చూడు. పొద్దుటూరు 6వసారి ఎమ్మెల్యేగా పార్టీ మెజారిటీతో గెలిచినటువంటి శ్రీ మన పెద్ద ఆయన శ్రీ వరదరారెడ్డి గారు
ఎన్నో పనులు ఆయనకు ఆహ్వానించిన వెంటనే ఆయనకు నిలబడండి అయ్యా, నిలబడండి. మీరు సరే అండి, వాళ్ళు వచ్చినారు కదా ఇప్పుడు. వెడల్పోనండి. ఒక్క నిమిషం. జిల్లా జాయింట్ సెక్రటరీ జాయింట్ సెక్రటరీ